సెకండ్ పర్సన్ హుషారైన మేడంకి ఇవ్వచ్చు. ఈయన 5,900, ఈయన కాదంటే ఈ మేడం, ఈ మేడం కాదంటే ఇంద్రాదేవి మేడం. ఇప్పుడు ఇతను వద్దన్నాడు కదా, ఇతను వద్దంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి? కృష్ణ గారికి. కృష్ణ గారు వద్దంటే హుషారాణి మేడంకి వస్తుంది. ఎందుకంటే సెకండ్ టైం 5,900 పెట్టింది హుషారాణి మేడం. అది ఓకే అండి. కృష్ణ గారు ఉన్నారా లైవ్లో? మీరు కూడా ఎస్ ఆర్ నో నా చెప్పండి. ఓకే అండి. వాళ్ళని బ్లాక్ చేశానండి లైవ్ నుంచి. ఇందాక వాళ్ళను పాడిన వాళ్ళని బ్లాక్ చేసేసాను, సారీ. ఇప్పుడు ఇంత వాల్యుబుల్ పర్సన్స్ ఇక్కడ బిడ్డింగ్ పాడేటప్పుడు మీరు అలా జోక్గా పాడకూడదు కదండి. అనిల్ గారిని నేను బ్లాక్ చేసేసాను మేడం. బ్లాక్ చేస్తామో అని చెప్తున్నా కానీ పాట పాడేస్తాం, మనం ఏం చెప్తాం చెప్పండి. కృష్ణ గారు మీరు వస్తున్నారో రావట్లేదు? ఎస్ఆర్ నో. మీరు కూడా లేకపోతే కింద మేడం గారు ఉన్నారు. ఓకే, మైండ్ నెంబర్ 3 అంటే థర్డ్లో సార్ ఉన్నారు. హుషారాణి మేడం తర్వాత సార్. ఓకే, వామ్మో ఇంతసేపు చేస్తూనే ఉన్నారు లైవ్ విజయ గారు. ఓకే అండి. కృష్ణ గారు కూడా రాలేదు, స్కిప్ అయిపోయినట్టున్నారండి, పెట్టలేదు. ఆయన కూడా బ్లాక్ చేస్తున్నాను. ఓకే మేడం, హుషారాణి మేడం గారు ఇంకా నెక్స్ట్ మీరే అండి చాయిస్. మీరు వచ్చేయండి మేడం. కాదు మేడం గారు అయితే ఎస్ వచ్చేసారు. మేడం గారు వచ్చేసారు, హుషారాణి మేడం గారు. లేదా నాకు కావాలి బ్రదర్ అంటున్నారు. అయినా నేనేం చేయలేను మేడం, నా చేతుల్లో లేదు కదా మేడం, అక్కడ బిడ్డింగ్. ఓకే అండి. కృష్ణ గారిని బ్లాక్ చేసేస్తున్నాను. అయిపోయిందండి. ఓకే, యాడ్ చేస్తాను. డి హుషారాణి మేడం గారు మీరు మీ తర్వాత నెక్స్ట్ ఎవరున్నారు? 5,900కు 5,900లో 5,900లో సెకండ్ పర్సన్కి ఇవ్వచ్చు, మళ్ళీ థర్డ్ పర్సన్కి ఇవ్వచ్చు. లేదంటే ఇంకా బబితా మేడం గారేనా? 5,800 ప్రసాదరావు గారి పైన ఎవరున్నారు? ఎవరు లేరు. ఓకే, 5,800 ప్రసాదరావు గారు ఉన్నారు. హుషారాణి మేడం గారు ఎస్సా మీరు? ఎస్ అన్నారు మేడం గారు. డి హుషారాణి మేడం గారు ఎస్ అన్నారు, ఇంతకుముందే అన్నారు. ఓకే అండి, బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్ అండి. తిరిగి సోమవారం సాయంత్రం మళ్ళీ లైవ్లో కలుద్దాం. ఈ 2 days మీకు లైవ్ రాదండి ఇంకా, ఓకేనా? అంతే, రేపు అంటే ఎల్లుండి సోమవారం కూడా ఒకవేళ నేను స్ట్రైన్ అయితే ఊరి నుంచి అట్లా ఏదన్నా చేయలేను, లేదంటే చేస్తాను. బబితా మేడం, అయ్యో ఏం చేద్దాం మేడం, చూసారా మీ ఎదురుగుండా లక్ష్మికి కూడా లేదు. ఓకే.